చికెన్ షవర్మా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాకైతే చికెన్ షవర్మా అంటే పిచ్చి అనమాట. ఎప్పుడూ తింటా ఉంటాను. ఒకప్పుడైతే బాగా తినేదాన్ని. ఇప్పుడైతే తినట్లేదు. ఎందుకంటే దగ్గరలో లేదు. ఇప్పుడు చికెన్ షవర్మా తినాలంటే గనుక ఒక 40, 50 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. అదంతా ఎందుకనేసి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే గనుక నెక్స్ట్ లెవెల్‌లో వచ్చిందసల. మీరు కూడా ఎలా చేసుకోవాలో వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? సరే మరి ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. మనమైతే కనుక దీనికైతే బోన్‌లెస్ చికెనే వాడాలనమాట. బోన్‌లెస్ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దానికి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే కారం కూడా కొంచెం సరిపడా వేసుకోవాలనమాట. కొంచెం స్పైసీ కావాలంటే కనుక కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఇంక దాంట్లోకైతే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కనుక నిమ్మకాయ వేసుకోవాలనమాట. నిమ్మకాయ రసం ఉంటుంది కదా, అదంతా వేసేసుకోవాలి. ఒక హాఫ్ అయితే సరిపోతుంది. అది వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఇలా కలిపే విధానం కూడా ఉంటుంది. ఇలా పైకి కిందికి అనుకుంటే మంచిగా కలపాలన్నమాట. ఆ మసాలా అయితే ఉండే కదా, అవి దాంట్లోకి ఇంకిపోయి మంచిగా టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అనమాట లాస్ట్లో. చూసారు కదా నేను వీడియోలో ఎలా కలిపానో అలా కలుపుకోండి. దాంట్లోకి అయితే కనుక జీలకర్ర పొడి వేసుకోవాలన్నమాట 1 టీ స్పూను. అలాగే దాంట్లోకి గరం మసాలా కూడా వేయాలన్నమాట 1 టీ స్పూను. మరీ ఎక్కువ మసాలా వేయొద్దు, బాగోదు. దాంట్లోకి అయితే కనుక ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ అయితే కనుక ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ కలిసేటట్టు కలపాలన్నమాట. ఏంటి ఒకేసారి వేయొచ్చుగా అన్నీ అనుకోవచ్చు. కానీ ఇలా లేయర్స్‌గా చేస్తేనే ఆ ముక్కకనేది ఆ మసాలా అనేది మంచిగా పట్టిద్దనమాట. చూసారు కదా మొత్తం అలా కలిపేసుకున్న తర్వాత అయితే గనుక మనం లాస్ట్‌లో అయితే గనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేనైతే గనుక ఒక 400 గ్రామ్స్ అయితే చికెన్ తీసుకున్నాననమాట. నేను దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటా కలిపాననమాట. మీరు ఎంత తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు కలుపుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కాసేపు అయితే కనుక దానికైతే రెస్ట్ ఇవ్వాలన్నమాట. పైనైతే మూత పెట్టేసుకొని పక్కనుంచుకోండి. మనమైతే కనుక ఖచ్చితంగా ఒక 15 మినిట్స్ అయితే కనుక దానికైతే రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం అయితే కనుక ఒక బాండీ తీసుకొని ఒక స్టవ్ మీద పెట్టేసి ఒక 4 టీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. చూసారు కదా వీడియోలో అయితే కనుక ఆయిల్ అయితే ఎంత మరుగుతుందో అంత అయితే మరగాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత ఇంకా చికెన్ ఉంది కదా మనం మ్యారినేట్ చేసుకుంది అది మొత్తం వేసేయాలి. మీరైతే కనుక ఆయిల్ కాకుండా వేస్తే కనుక కింద అయితే అతుక్కుపోతుందనమాట. అందుకే బాగా హీట్ అవ్వాలి ఆయిల్. చికెన్ అయితే కనుక ఇలాంటి గరిటెతోనే తిప్పుకోవాలన్నమాట. ఎందుకో లాస్ట్లో చెప్తాను. మొత్తం కలిసేటట్టు అయితే కనుక మంచిగా కలుపుకోండి. ఇలా మంచిగా ఫ్రై చేస్తూ ఉంటే కనుక దాంట్లోంచి అయితే కనుక వాటర్ వస్తూ ఉంటాయి. ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయేదాకా మంచిగా కలుపుతూనే ఉండాలి మనం. మనం ఇలా ఆయిల్లో వేపుతూ ఉంటే కనుక ఆ వాటర్ చికెన్లో వాటర్ అంతా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అలా కొంచెం వాటర్ వచ్చిన తర్వాత అయితే మూత పెట్టుకొని కాసేపు అలా ఉంచాలన్నమాట. అలా కాసేపు ఉంచుకున్న తర్వాత తీయాలి మూత తీసేసి అయితే మళ్ళీ కలుపుకోవాలి. మీరైతే కనుక హై ఫ్లేమ్లో అస్సలు చేయొద్దు, మీడియం ఫ్లేమ్లోనే చేయండి. అప్పుడైతే కనుక జ్యూసీగా ఉంటుంది పీసు. లేదంటే కనుక సరిగ్గా ఉడకదు. కానీ ఈ షవర్మ చేయాలంటే కనుక చాలా ఓపిక ఉండాలబ్బా. ఓపికున్న వాళ్ళే ట్రై చేయండి. లేదంటే అసలు ట్రై చేయొద్దు. అలాగే మూతేస్తూ తీస్తూ కనుక మంచిగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా దాంట్లో ఉన్న వాటర్ అయితే కనుక మొత్తం ముక్కకైతే పడుతుంది. ఇంకా వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత అయితే కనుక మనమైతే ఇంకా ఈ గరిటెతో తిప్పుతూనే ఉండాలి. లేదంటే కనుక అడుగున మాడిపోద్ది. ఇదైతే చాలా ఓపికగా చేయాలి. ఇంకా దగ్గరే ఉండి చేయాలి కూడా. ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఈ గరిటెతో అయితే కనుక ఇలా అనుకోవాలన్నమాట మనం. చెప్పాను కదా ఫస్ట్‌లో ఈ గరిటె వాడాలనేసి. ఇదిగోండి దీనికోసమే అనమాట. షవర్మా కొట్టోడు ఇలాగే అంటాడు కదా గరిటెలతో, అలాగే అనాలి. మీరు కావాలంటే గనుక 2 గరిటెలు కూడా యూజ్ చేసుకోవచ్చు. మనమైతే గనుక అలా చేస్తేనే పైకి కిందకి ఇలా కలుపుతూ ఉండాలి. లేదంటే మాడిపోద్ది. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజులో అయితే గనుక మంచిగా స్మాష్ చేసుకోండి. కొంచెం పీసెస్ లాగే ఉంచండి. లేదంటే బాగోదు. మొత్తం అయితే గనుక ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇంకైతే సిమ్‌లో పెట్టేసి మళ్ళీ పైకి కిందకైతే కలుపుతూ ఉండాలి. ఇదిగోండి దగ్గరైతే పడిపోయింది కదా! ఇంకైతే గనుక దాన్నయితే గనుక సిమ్‌లో పెట్టేసి అలా ఉంచేయండి. సిమ్‌లో పెట్టి అట్లుంచితే గనుక ఇంకా మంచిగా ఫ్రై అవుద్ది. నేనైతే గనుక మైదా తీసుకొని దాంట్లో అయితే ఈస్ట్ ఏసి కొంచెం వార్మ్ వాటర్‌తో కలిపాననమాట. చూసారా నేను చెప్పిన విధంగా కలుపుకోవాలి. సాఫ్ట్‌గా ఉంది చూసారు కదా! అలా మాత్రమే కలుపుకోవాలి. నార్మల్‌గా చపాతీలో కూడా చేసుకోవచ్చు. కానీ మనకి ఎగ్జాక్ట్ టేస్ట్ రావాలనేసి ఇంక నేనైతే దాంట్లో ఈస్ట్ ఏసాను. ఈస్ట్ ఏసి ప్యాన్ మీద అయితే ఇంకా చపాతీ టైప్‌లో కాలుస్తున్నాను. చూసారు కదా! ఇలా చపాతీలు కాలుస్తూనే ఉంటారు కదా! అలా ఏసేసుకొని అయితే గనుక ఒక హాఫ్ టీ స్పూన్ అయితే గనుక ఆయిల్ వేసుకోవాలనమాట. ఆయిల్ వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇంకా అటు ఇటు కాల్చుకోవాలి. నేనైతే చేసింది ఫస్ట్ టైం అయితే కాదు. ఒక 2, 3 టైమ్స్ అయితే చేశాను. ఇంక అందుకే పోస్ట్ చేస్తున్నాననమాట. మీరు కూడా చేయొచ్చనేసి.
మీరైతే కనుక ఈ రోటీ అయితే ఎంత పలుచగా చేసుకోవాలంటే అంత పలుచగా చేసుకోండి. లేదంటే గనుక మందంగా ఉంటే బాగోదు తినటానికి. ఇంక మీరైతే గనక ఎన్ని రోటీ చేసుకున్నారో అన్ని రోటీస్ కూడా అటుపక్క, ఇటుపక్క కాల్చుకోవాలనమాట. మంచిగా మాడకుండా కాల్చుకోండి. మీకైతే గనక ఎన్ని రోటీలు కావాలంటే అన్ని రోటీలు చేసుకొని మంచిగా పక్కన పెట్టుకొని, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి చేసుకోండి. లేదంటే గొడవలవుతాయి. ఇంకైతే గనక ఒక్కొక్క రోటీ తీసుకొని దాని మీదకైతే గనక మయోనీస్ అయితే వేసుకోవాలి. ఈ మయోనీస్ కూడా నేను ఇంట్లోనే చేశాను. కావాలంటే చెప్పండి పోస్ట్ చేస్తాను. మయోనీస్ అయితే గనక మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం. మనమైతే గనక ఇదైతే గనక లేయర్స్ లేయర్స్‌గా వేసుకోవాలి. ఇక నెక్స్ట్ అయితే గనక చికెన్ చేసాం కదా! ఆ చికెన్ అనేది మొత్తం ఇక్కడ ఏసేయాలనమాట. ఆ చికెన్ కూడా మొత్తం స్మాష్ చేయకూడదు. స్మాష్ చేయకుండా కొంచెం పీసెస్ లాగా ఉంటేనే బావుంటది. ఇలా నేనైతే పీసెస్ లాగే ఉంచాను. మీరు కూడా అలాగే ఉంచండి. అలాగే నెక్స్ట్ క్యాబేజ్ ఉంటది కదా! క్యాబేజ్ కూడా ఇలా సన్నగా తరుక్కొని వేసుకున్నాననమాట. మంచిగా నోటికి తగులుతా మంచిగా ఉంటది. నెక్స్ట్ అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే గనుక టమాటోస్ వేసుకోవచ్చు. అలాగే కీరా ఏసుకోవచ్చు. ఇక లాస్ట్ అయితే గనక మళ్ళీ మయోనీస్ ఏస్తున్నాను. ఇలా మొత్తం మయోనీస్ ఏసుకొని అయితే గనక మంచిగా రోల్ చేసుకోవాలి. అంతే హోమ్‌మేడ్ షవర్మా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మాత్రానికి నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. బాయ్ బాయ్.